ఈ వీడియోలో మనము రెనాల్డ్ డస్టర్ అదేవిధంగా కియా సెల్టోస్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఎవరికి ఏ కార్ సూట్ అవుతుంది అని తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము కియా సెల్టోస్తో స్టార్ట్ చేద్దాము. చాలామందికి ఇష్టమైన సెగ్మెంటు ఇది. అబవ్ 4 మీటర్స్ అనమాట. మిడ్ సైజ్ ఎస్యూవీ అంటారు. అంటే 4+ మీటర్స్ ఉంటుంది ఇది. ఇది యాక్చువల్గా మంచి సైజు. దీంట్లో నీ రూము, లెగ్ రూము, బూట్ స్పేసు, కార్లో కూడా స్పేషియస్గా చాలా బాగుంటుంది అనమాట. కరెక్ట్ సైజ్ ఇది. మనకు రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల కాస్త కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అనమాట. ఇంజన్ వైజ్ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, సైజ్ వైజ్ కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అనమాట. అది కాస్త ఆలోచించి మన వాళ్ళు ఆ పాలసీస్ రెస్ట్రిక్షన్స్ తీసేస్తే చాలా బాగుంటుంది. బట్ కరెంట్లీ అవి ఉన్నాయి. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఇదైతే చూడడానికి చాలా బాగుంది కియా సెల్టోస్. మనకి ప్రీమియంగా ఉన్న కార్లు కావాలి అంటే ఫస్ట్ మనకు తెలిసేది హుండై కార్లు అనమాట. చాలా బాగుంటాయి. ఆ ఫిట్ ఫినిష్ అయితే చాలా బాగుంటుంది. లోపల ప్రీమియంగా ఉంటుంది, ఎస్పెషలీ ఇంటీరియర్. దాంతోపాటు వాళ్ళు ఇచ్చే మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్స్ వాడతారు, కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. ఆ ఫిట్ ఫినిష్ చూడడానికి, ఆ ఫీల్, టచ్ అంతా కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళకు మించి ఉంటుంది కియా వాళ్ళ దగ్గర అయితే. హుండై వాళ్ళకి చాలా బాగుంటాయి. కియా వాళ్ళవి అయితే ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు ప్రీమియంగా ఉండాలి అంటే కియా మంచి ఆప్షన్. ఎక్స్టీరియరు చూడడానికి చాలా బాగుంది, ఇంటీరియర్ ఇంకా బాగుంది అనమాట. ఈ సెగ్మెంట్లో మీరు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కియా వాళ్ళ కార్లు చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. అంతేకాకుండా దీంట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది, సీటింగ్ పొజిషను బాగుంది, సీటింగ్ కంఫర్టు బాగుంది, విజిబిలిటీ అంతా బాగుంది. బోనట్ విజిబిలిటీ అంతా, ఆల్ ఓవర్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. అలా విజిబిలిటీ బాగుంటే డ్రైవింగ్ చేయడానికి కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. డ్రైవింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు కనెక్టెడ్ ఫీలింగ్ అది కూడా బాగుంది, ప్లాంటెడ్గా ఉంటుంది కారు. కాస్త ఫామ్గా అనిపిస్తుంది, సస్పెన్షన్ అయితే కాస్త స్టిఫ్గా అనిపిస్తుంది అనమాట. అది కాస్త చెక్ చేయండి మీరు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు. ఇదైతే మీకు సిటీకి బాగుంటుంది, హైవే కూడా బాగుంటుంది. మీకు దీంట్లో మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ దొరుకుతుంది. అలాగే మీకు టర్బో కూడా ఉంది. రెండు పెట్రోల్లో ఉన్నాయి. కొద్దిమంది న్యాచురలీ యాస్పిరేటెడ్ కావాలంటారు, అలాంటి వారికి ఇది మంచి ఆప్షన్ అనమాట. కొద్దిమంది పవర్ఫుల్ ఇంజిన్ కావాలని చూస్తుంటారు, అది కూడా పెట్రోల్లో టర్బో కూడా దొరుకుతుంది. కొద్దిమంది డీజిల్ ఫ్యాన్స్ ఉంటారు, నాకు డీజిలే కావాలి అంటూ ఉంటారు. వాళ్ళకు రీజన్స్ ఏంటంటే టార్క్ చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, కాబట్టి ఎక్కువ మంది దాన్ని కొనాలని చూస్తుంటారు అనమాట. మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి: 1.5 ఎన్ఏ, 1.5 టర్బో పెట్రోల్, అండ్ దెన్ 1.5 డీజిల్ కూడా ఉందన్నమాట. చాలామంది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజినే కొంటున్నారు కూడా. ముఖ్య కారణాలు ఏంటని చూస్తే పవర్ అనేది లీనియర్గా చాలా బాగుంటుంది అనమాట. మనకు కావాల్సినప్పుడు మనకి ఎలా కావాలో అలా పవర్ దొరుకుతుంది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్లో. అదేంటంటే మీరు ఎక్కువ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, సిటీల్లో ఎక్కువ డ్రైవ్ చేసేటప్పుడు మీరు టర్బో వాడారనుకోండి, కాస్త టర్బో ల్యాగ్, ఆ జర్క్ ఉంటుంది ఇనిషియల్గా. ఆ సమస్య లేకుండా ఎన్ఏలో అయితే లీనియర్ పవర్ వస్తూ ఉంటుంది. మనకు సిటీకైనా హైవేకైనా చాలా బాగుంటుంది. దాంతోపాటు మైలేజ్ కూడా బాగుంటుంది. టర్బోలో మైలేజ్ తక్కువ ఉంటుంది, ఎన్ఏలో మైలేజ్ బాగా వస్తుంది అనమాట. మనకు లీనియర్ పవర్ వస్తుంది, దెర్ ఈజ్ నో జర్క్, దెర్ ఈజ్ నో ల్యాగ్. దాంతోపాటు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ కూడా ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాబట్టి సమస్యలు ఉండవు. దానికి తగినట్టుగా ఇన్ కేస్ ఎప్పుడైనా సమస్యలు వస్తే, ఏదైనా రిపేర్ అయితే కూడా రిపేర్ చేయించడానికి ఖర్చు కూడా తక్కువే అవుతుంది అనమాట. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఎవరికంటే మనకు బెనిఫిట్స్, ఎన్విరాన్మెంట్ కూడా మంచిది. మైలేజ్ ఎక్కువ వస్తే ఏమవుతుంది, మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్కువ మైలేజ్ వస్తే ఎన్విరాన్మెంట్ పైన కూడా ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనం ఎక్కువ పెట్రోల్, డీజిల్ వాడితే ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవాలి, అన్ని విధాలుగా నష్టమే. గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించి అన్నింట్లో న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజినే పుష్ చేయాలి. ఫస్ట్ ఈ 1.2 లీటర్ రెస్ట్రిక్షన్ ఎత్తేస్తే మంచి ఇంజిన్స్ వస్తాయి. టర్బో వైపు కూడా ఎవరు వెళ్ళరు, మ్యానుఫ్యాక్చరర్స్ కూడా. అది కాస్త అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీకు మంచి పవర్ఫుల్ పెట్రోల్ కావాలంటే టర్బో తీసుకోండి, లేదా డీజిల్ కావాలంటే డీజిల్ కూడా ఉందన్నమాట. మీకు ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ కూడా ఉంది. సేఫ్టీ కూడా ఎంత 5 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. భరత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు
5 స్టార్స్ తీసుకొచ్చిందనమాట ఇది. ఇంకోటి దీంట్లో మంచి విషయం ఏంటంటే, ఈ సెగ్మెంట్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు స్కోరింగ్‌లో పాయింట్స్ వస్తాయి కదా! ఇది టాప్ స్కోరర్. కియా సెల్టోస్ ఈస్ ది టాప్ స్కోరర్ అనమాట. సో, మీకు లుక్స్ ప్రీమియంగా ఉండాలి, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండాలి, మంచి రిఫైన్డ్ ఇంజిన్స్, ఆహ్, మంచి స్మూత్ ఇంజిన్స్ కావాలి అంటే మీకు దీంట్లో అన్ని ఆప్షన్స్ దొరుకుతాయన్నమాట. తర్వాత మనం డస్టర్ గురించి తెలుసుకుందాము. డస్టర్ కూడా చూడడానికి చాలా బాగుంది. ప్రీవియస్ ఉన్న డస్టర్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దాంట్లో చాలా ప్రాక్టికాలిటీ చాలా ఉండేదన్నమాట. సస్పెన్షన్ సూపర్బ్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండేది. పాత దాంట్లో నేను చెప్పేది. 4x4 ఆప్షన్ ఉండేది. రగెడ్ కారు, ఆఫ్ రోడ్‌కి కూడా చాలా బాగా పనికొచ్చేది. మీకు ఎక్కడైనా వాడొచ్చు అది. సిటీకైనా, హైవేకైనా, ఆఫ్ రోడ్‌కి కూడా అంతా చాలా బాగుండేదన్నమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండేది. నేను చెప్పేది ఫస్ట్ జనరేషను. కాబట్టి దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారనమాట. ఇప్పుడైతే వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత రీలాంచ్ చేశారు డస్టర్‌ని. నాకైతే ముందున్నదే చాలా బాగుంది చూడ్డానికి. సింపుల్‌గా ఉంది. సింపుల్ డిజైన్ అనేది ఎప్పుడైనా చాలా బాగుంటుంది. ఎప్పటికీ బాగుంటుంది. మీరిప్పుడు కూడా పాత డస్టర్‌ని, కొత్త డస్టర్‌ని పక్క పెట్టి చూడండి. ఏది బాగుందో నాకు చెప్పండి. నాకైతే పాత డస్టరే నచ్చిందనమాట. ఇప్పటికి కూడా చాలా బాగుందది. సింపుల్‌గా ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఉదాహరణకి టాటా టియాగో చూడండి, టాటా పంచ్ చూడండి. సింపుల్ డిజైన్స్ అవి ఎప్పుడు క్లాసిక్‌గా అలాగే ఉండిపోతాయన్నమాట. మీరు ఎక్స్ట్రా డిజైన్స్, ఓవర్ డిజైన్లు పెట్టి అలా చేసినప్పుడు అది చూడడానికి ఫస్ట్‌లో కాస్త బాగుందనిపిస్తుంది. కొద్ది రోజులు అయిన తర్వాత చూడడానికి అదోలాగా అనిపిస్తుంది మనకే. నాకైతే పాత డస్టర్ చాలా బాగుంది. ఇప్పుడు వచ్చినది కూడా చాలా బాగుంది. కొత్త డస్టర్ అయితే ఫ్రంట్ అయితే చూడడానికి చాలా బాగుంది. సైడ్ కూడా చాలా బాగుంది. రియరే నాకు కాస్త అర్థం కాలేదు ఆ డిజైన్ ఏంటో. కాస్త డిఫరెంట్‌గా ఉంది. అక్కడ కూడా సింపుల్‌గా చేసుంటే చాలా బాగుండేది. సో, మేబీ అది కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. యూనో దట్ విల్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుందన్నమాట. ముందు కూడా దానికి ఇంతమంది ఫ్యాన్స్ ఉండడానికి ముఖ్య కారణం అదే. మంచి సస్పెన్షను, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండేది కాబట్టి వాళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారనమాట. ఈ సెగ్మెంట్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్‌లో చాలా బాగుంది. అదేవిధంగా మీకు ఇంజిన్స్ కూడా మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే 2 ఉన్నాయి. కొద్ది రోజుల్లో దీపావళి టైంకి మీకు కొత్త ఇంజిన్ కూడా యాడ్ చేస్తున్నారు. అది కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్. అదొచ్చిన తర్వాత నాకు తెలిసి సేల్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నవి 2 టర్బో పెట్రోల్స్. ఆడొచ్చేది మూడోది కూడా పెట్రోలే, టర్బోనే. కాకపోతే అది స్ట్రాంగ్ హైబ్రిడ్, మైలేజ్ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు రేటు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకి సమస్యలు, పెట్రోల్, డీజిల్‌తో సమస్యలు, ఇంపోర్ట్ సమస్యలు, దాంతోపాటు రేట్లు పెరుగుతున్నాయి, మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఈ ట్యాక్స్లు ఉన్నాయి కదా, అవన్నీ తగ్గించాలి. రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్, జిఎస్టీ ట్యాక్స్లు అది కూడా తగ్గించి ఆ స్లాబ్ కూడా ఈక్వల్ టు ఈవీ ఇలాగ చేయాలన్నమాట. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈజ్ ద మస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. సో చూద్దాం. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అర్థం చేసుకొని ఈ ట్యాక్సులు మార్చి స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన తగ్గిస్తే చాలా మంచిది. సో మనకి డిసెంబర్లో వస్తుందన్నమాట స్ట్రాంగ్ హైబ్రిడ్. అది వచ్చిన తర్వాత చూద్దాం దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. ఇప్పుడున్నదైతే 1 లీటర్ టర్బో ఉంది. ఇంకొకటి 1.3 లీటర్ టర్బో ఉందన్నమాట. 1 లీటర్ టర్బోలో మీకు ఓన్లీ మాన్యువల్ వస్తుంది. 1.3లో అయితే మీకు మాన్యువల్ వస్తుంది. దాంతోపాటు డీసీటీ కూడా వస్తుందన్నమాట. ఈ డీసీటీ ఏంటంటే మంచి డీసీటీ ఇది. అంటే అన్ని డీసీటీలే, కాకపోతే డ్రై అనేసి ఒకటి ఉంటుంది. ఇది వెట్ క్లచ్ అనమాట. వెట్ క్లచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మన వెదర్కి, మన కండిషన్స్కి చాలా బాగుంటుంది అది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా క్రాష్ టెస్ట్ చేశారు. దీంట్లో కూడా 5 స్టార్ సేఫ్టీ వచ్చిందనమాట. సో రెనాల్ట్ వాళ్ళు కూడా చాలా పని చేశారు దీనిపైన, చాలా చెప్పారు వాళ్ళు. వాళ్ళైతే ప్లాట్ఫామే మార్చేశారు. అబ్రాడ్లో ఉన్న ప్లాట్ఫామ్ అయితే వేరే, కానీ ఇండియా కోసమే స్పెసిఫిక్గా మన సేఫ్టీ పెంచాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, స్పేస్ కూడా మార్చాలి అని మొత్తం రీడిజైన్ చేశారనమాట. కాబట్టే సేఫ్టీ కూడా ఇది 5 స్టార్ తీసుకొచ్చింది. మీకు రగ్గెడ్గా ఉండాలి, చూడడానికి ఎస్యూవీ లాగా ఉండాలి, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుండాలి, ఏ టెర్రైన్లో వెళ్ళినా మీకు కంఫర్ట్ అనేది బాగుండాలి అంటే మీకు ఇది మంచి ఆప్షన్.
సస్పెన్షన్ వైజు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ వైజు చూస్తే, హ్యాండ్లింగ్ వైజ్ చూస్తే మీకు కియా సెల్టోస్ కన్నా డస్టర్ చాలా బాగుంటుంది యూనో. అలాగే ప్రైజింగ్ విషయానికి టెక్నికల్ డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్. రెనాల్డ్ డస్టర్ ఫస్ట్ అయితే టర్బో టీసీ 100 MT అనేసి, ఇది యాక్చువల్ ఫిగర్స్ వస్తే 999cc అనమాట. ఇది 3 cylinders వస్తుంది. ఇదొకటి నాకు అర్థం కాని ఏంటంటే, ఇది మిడ్ సైజ్ ఎస్యూవి యూనో. ఆల్రెడీ 1.2 లీటర్ 1.3 లీటరే తక్కువ ఈ సైజుకి. కింద సైజులకే 1.5 లీటర్ ఇవ్వాలి అని చెప్తాంటే, ఇంత పెద్ద కార్కి వీళ్ళు ఇంకా 1 లీటర్ టర్బో ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ 1.5 న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అన్న పెట్టి ఉండాల్సింది. ఆ లాజిక్కే నాకు అర్థం కావట్లేదు. ఆ సైజ్ ఏంటి, దానికి 1 లీటర్ టర్బో ఏంటి, ఐ డోంట్ నో. ఇది ఏంటి సమస్యలు అంటే రెస్ట్రిక్షన్స్. అగైన్ నేను అక్కడికి వెళ్తా. ఈ రెస్ట్రిక్షన్స్ కరెక్ట్గా లేవు. మినిమం 1.5 లీటర్ పెట్టేసేయాలి. డీజిల్కి 1.5 పెట్టారు యూనో. రెస్ట్రిక్షన్ దానికి 1.5 వరకు మీరు వాడుకోవచ్చు. లెస్ దాన్ 4 మీటర్ కార్లో అయినా 1.5 పెట్టచ్చు. సేమ్ అదేవిధంగా పెట్రోల్ కూడా పెట్టేస్తే ఈ సమస్య ఉండదు మనకి. ఇప్పుడు ఈ కార్లో 1 లీటర్ పెట్టాల్సిన అవసరం ఉంది. పవర్ టు వెయిట్ రేషియో ఎలా పనిచేస్తుంది, అంత చిన్న సైజు యూనో ఇంజను ఇంత పెద్ద కార్కి. సో వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, మంచిగా ట్యూన్ చేసాము అది ఇది అనేసి. ఆ సైజుకి ఎంత ఇంజిన్ ఉండాలి? మినిమం 1.5 లీటర్. చిన్న కార్లకే చెబుతాను నేను. వెన్యూ లాంటి కార్లకు కూడా 1.5 ఇంజినే ఉండాలి ఆ వెయిట్కి. లేకపోతే ఏంటి, కాంప్రమైజ్ అవుతారు దేంట్లో. వెయిట్ రిడక్షన్ చేయాలి దేనికి, చిన్న ఇంజిన్స్ వాడుతున్నారు కాబట్టి. వెయిట్ తగ్గితే ఏమవుతుంది, సేఫ్టీలో కాంప్రమైజ్ అవుతుంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ యూనో, డ్రైవింగ్ డైనమిక్స్లో కాంప్రమైజ్. ఒకటి తప్పు చేస్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ ఆలోచించి మంచి కార్లు తీసుకురావాలి అంటే ఇవన్నీ బాగా ప్రాపర్గా పెట్టాలన్నమాట. దీంట్లో పవర్ చూస్తే మనకు 100 PS ఉందన్నమాట, 100 PS. అలాగే టార్క్ చూస్తే 166 న్యూటన్ మీటర్స్ ఉంది యూనో. ఇది E20 కంపాటబుల్ మెన్షన్ చేశారు వాళ్ళు. ఇంకొకటి ఈ సమస్య ఇప్పుడు ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ కూడా E30 యూనో మిక్స్ చేయొచ్చు అని అప్రూవ్ చేశారనమాట. కానీ దాన్ని ఎప్పటి నుంచి ఎఫెక్టివ్గా యూనో తీసుకురాబోతున్నారు, దేంట్లో మిక్స్ చేయాలని చూస్తున్నారని అయితే క్లారిటీ లేదు. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా E30 E40 యూనో కంపాటబుల్ ఉన్న మెటీరియలే వాడితే చాలా మంచిది. దానిపైన ఎవరు మాట్లాడట్లేదు, చూద్దాం ఏమవుతుందో. ఇదైతే మస్ట్ యూనో. ఇప్పుడున్న కార్లు, వచ్చే కార్లు E85 E100 యూనో ఫ్లెక్స్ ఫ్యూయల్ చేసేసేయాలి. సమస్యలు ఉండవు ఫ్యూచర్లో ఎవరికి. కారు కొన్న వాళ్ళకి ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండాలి కదా. మ్యానుఫ్యాక్చరర్స్ ఆలోచించాలి, ఈ పాలసీ మేకర్స్ కూడా ఆలోచించాలన్నమాట. సో మళ్ళా మధ్యలో మారుస్తూ ఉండడం అది పెద్ద సమస్య అవుతుంది. ఒకేసారి మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పేస్తే సరిపోతుంది కదా. ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు తయారు చేయండి, మెటీరియల్ అంతా దానికి తగినట్టు వాడండి అంటే మీరు ఫ్యూచర్లో E30 E25 తీసుకురండి, E30 E40 E50 మీరు ఎప్పుడు మార్చినా సమస్యలు ఉండవు. బికాజ్ ఆ కారు కంపాటబుల్ కాబట్టి. ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ మాత్రమే వస్తుంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. ఇది ముందే 1 లీటర్ ఇంజను, దానికి మళ్ళీ ఆటోమేటిక్ యాడ్ చేస్తే ఇంకా యూనో స్లగ్గిష్గా ఉంటుంది, పవర్ మనకు దొరకదు. కాబట్టి వాళ్ళు మాన్యువల్ మాత్రం పెట్టారనమాట. ఇంకొక ఇంజిన్ ఉందని చెప్పాను కదా, ఇది 1.3 లీటర్ ఇంజను. ఇది యాక్చువల్ ఫిగర్ వచ్చేసి 1333cc అనమాట. ఇది 4 సిలిండర్ ఇంజను. ఇక్కడ కూడా చూడండి 1.3 ఇచ్చారు. నేను చెప్పాను కదా మినిమం 1.5 ఉండాలి. టర్బో అయినా కానీ 1.5 పెట్టాలి ఈ సైజ్కి. బట్ ఇట్ ఈస్ ఓకే. దీంట్లో పవర్ చూస్తే మనకు 163 హార్స్ పవర్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 280 న్యూటన్ మీటర్స్ ఉంది. పవర్ అయితే చాలా బాగుంది దీంట్లో. రెండు పవర్ అండ్ టార్క్ చాలా బాగున్నాయి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, అలాగే 6 స్పీడ్ DCT వస్తుంది విత్ షిఫ్టర్ అనేసి యూనో. నేను చెప్పాను కదా అది మీకు మాన్యువల్ బాగుంది, మాన్యువల్ కన్నా ఇది ఆటోమేటిక్ చాలా బాగుంటుంది మీకు. ఈ మధ్య కాలంలో చాలామంది మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతున్నారు. చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువ దూరం జర్నీ చేసినప్పుడు అది కన్వీనియంట్గా ఉంటుంది, ఎస్పెషలీ సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు యూనో కాస్త మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట డ్రైవ్ చేయడానికి. మీకు అలా కావాలంటే ఆటోమేటిక్ చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. తర్వాత డైమెన్షన్స్ విషయానికి వస్తే మనకు లెంత్ ఎంఎంలో ఇది 4346 ఉంది. అలాగే విడ్త్ చూస్తే 1815 ఉంది. అలాగే హైట్ చూస్తే 1701 ఉందన్నమాట. అలాగే వీల్ బేస్ చూస్తే 2657 mm వస్తుంది మనకి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 50 లీటర్స్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, చెప్పాను కదా 212 mm ఉందన్నమాట దీంట్లో.
బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది దీంట్లో. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్ ఒకటి మంచిగా పెడితే ఒకటి కాంప్రమైజ్ అవుతారు. నాకు అది అర్థమే కాదు ఏంటో. రెండు మంచిగా పెట్టచ్చు కదా, ఒకటి చేసి ఒకటి మిస్ అవ్వడం ఎందుకు? ఏంటంటే చెప్తాను. బూట్ స్పేస్ విషయానికి వస్తే 700 లీటర్స్ ఉంది టిల్ ద రూఫ్ అనమాట. ఓకే, టిల్ ద రూఫ్. అదే మామూలుగా పార్సల్ ట్రే వరకు చూస్తే 518 లీటర్స్ ఉందన్నమాట. ఇది ఏంటంటే నేను చెప్పింది ఇంతకుముందు, బూట్ స్పేస్ చాలా బాగుంది, ఎక్కువ ఇచ్చారు, అగ్రీడ్. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే చిన్న సెగ్మెంట్లోనే మన కియా సిరోస్లో ఉంది కదా, వాళ్ళు రియర్ సీటు స్లైడ్ ఆప్షన్ ఇచ్చారనమాట. అది ఎంత కన్వీనియంట్గా ఉంటుంది చూడండి. మనకి ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు ముందుకు తీసుకుంటాము, మనకు అవసరం లేనప్పుడు వెనక్కి తీసుకుంటాము. చిన్న ఫీచర్ అది. అది యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంత బూట్ స్పేస్ పెట్టారు. ఆ సీట్, రియర్ సీట్ ఉంది కదా, ఇంకొక రిక్లైన్ యాంగిల్ ఇంకోటి పెంచింటే బాగుండేది అనమాట. అది బాగాలేదా అంటే బాగుంది, ఇలా కూర్చోవచ్చు. నాకు ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళాలి, ఎక్కువ దూరం జర్నీ చేసేటప్పుడు ఏమవుతుంది, వీ వాంట్ టు రిలాక్స్ కదా, ఇంకా రిలాక్స్గా ఉండాలంటే ఒక్కసారి ఇంత ఉందన్నమాట. ఇంకాస్త పెట్టిండి ఏమవుతుంది, ఇంకొక స్టెప్ యాడ్ చేసి ఉండొచ్చు కదా. దానికి బూట్ స్పేస్కి ఏం సంబంధం? రిక్లైన్ యాంగిల్ ఒక 2 స్టెప్స్ పెట్టింటే ఏమవుతుంది, అదొకటి. అలాగే ఈ మనం అడ్జస్ట్ చేసుకునేట్లు కియా సిరోస్లో పెట్టారు వాళ్ళు. ముందుకి వెనక్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ నీడ్. మీకు ఏది అవసరం అప్పుడు చూసుకోవచ్చు అని, అదొకటి మిస్ చేశారు వీళ్ళు. ఎక్కువ బూట్ స్పేస్ కావాలని చెప్పి ఆ రియర్ సీటు కాస్త కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. బట్ సరిపోతుంది. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఆ థై సపోర్ట్ కాస్త తక్కువ అనిపిస్తుంది, ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్, తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఏమీ సమస్య ఏం లేదు. బట్ ఇది ప్రాక్టికల్గా అది యాడ్ చేసి ఉండాలి. కియా సిరోస్లో ఉన్నట్టు స్లైడర్ యాడ్ చేస్తుంటే బాగుండు కింద. అదేవిధంగా వెనక్కి కూడా మనం రిక్లైన్ అవ్వడానికి ఇంకొక 2 స్టెప్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా కూర్చొని ఎంతసేపు ఉంటాము, మీరు జస్ట్ ఆలోచించండి. కొద్ది దూరం అయితే వెళ్తాము, ఇంకొద్దిగా ఎక్కువ జర్నీ 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ వెళ్ళాలంటే వి ఫీల్ లైక్ రిలాక్సింగ్. అప్పుడు కాస్త ఇలా ఉండాలనిపిస్తుంది. 1 స్టెప్, ఇంకొక స్టెప్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ లగేజ్ లేనప్పుడు వీ కెన్ డూ దట్. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు 1 స్టెప్ రిక్లైనే చేసుకుంటాము. కాస్త లగేజ్ తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే వెన్ వీ వాంట్ టు రిలాక్స్, 2 స్టెప్ రిక్లైన్ ఉంటే చాలా బాగుంటుంది అది. ఈ చిన్న చిన్నవి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఇది ఎక్స్పెన్సివ్ ఏం కాదు. బట్ ఎందుకో ఇవన్నీ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ గెట్ ఇట్. దీంట్లో ఇదొకటి మైనస్ పాయింట్ నాకు తెలిసి, ఇదేం పెద్దది కాదు, బట్ స్టిల్ దీంట్లో ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. లోపల చూడడానికైతే ఆ ఫిట్ ఫినిష్ కానీ, ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, ఆ మెటీరియల్ కానీ, ఆ స్టిచెస్ కానీ చూడడానికైతే చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఎర్గనామికల్లీ సూపర్గా ఉందన్నమాట. అన్ని కార్లతో కంపేర్ చేస్తే ఇది బెస్ట్. ఫిజికల్ బటన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని బ్రాండ్స్ దీని నుంచి కాస్త ఇన్స్పైర్ అయ్యి చేయొచ్చు అనమాట. చాలా బాగుంది అది. మీరు ఒకసారి చూడండి, చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తం మనకి అందుబాటులో ఉంటాయన్నమాట స్విచెస్ అన్నీ మనకి డ్రైవర్కి. అలా పెట్టాలి ఎప్పుడైనా. వీళ్ళన్నీ చాలా బాగా కేర్ఫుల్గా తయారు చేస్తారనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. మీకు రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇన్సులేషన్ కూడా బాగుంది. ఎన్విహెచ్ కూడా చాలా బాగుంది ఇంట్లో, అదొకటి. తర్వాత మనము సెల్టోస్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇది ఫస్ట్ ఇంజిన్ చెప్పాను కదా, 1.5 NA న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అనేసి. ఇది యాక్చువల్ ఫిగర్ వచ్చేసి 1497 cc అనమాట. పవర్ చూస్తే 84.4 కిలోవాట్ వస్తుంది. అలాగే టార్క్ చూస్తే 144 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. దీంట్లో ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, అలాగే ఐవిటీ వస్తుంది. ఐవిటీ అంటే మీకు తెలుసు కదా, సివిటీనే ఐవిటీ అంటారు వీళ్ళు. సివిటీలో రబ్బర్ వాడతారు, వీళ్ళు చైన్ వాడతారు అనమాట, మెటల్. కాస్త బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్. అదేవిధంగా ఇంకొక ఇంజన్ టర్బో చూస్తే 1.5 లీటర్ పెట్రోలు. ఇది జీడిఐ అనమాట. ఇది యాక్చువల్ ఫిగర్ చూస్తే 1482 cc ఉంది. పవర్ చూస్తే 107.5 హార్స్ పవర్ వస్తుంది మనకి. టార్క్ చూస్తే 253 న్యూటన్ మీటర్స్ ఉంది. చూసారా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొద్దిమంది ఎక్కువ పవర్ కావాలి ఇన్స్టెంట్గా అనుకుంటూ ఉంటారు, టార్క్ కావాలి అనుకుంటారు, వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. మనకి ఎన్ఏ ఇంజిన్ చూస్తే టార్క్ 144 ఉంది. దీంట్లో చూడండి చాలా ఎక్కువ, 253 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. సో దీంట్లో ట్రాన్స్మిషన్ చూస్తే 6
6 స్పీడ్ ఐఎంటీ ఉంది, అలాగే 7 స్పీడ్ డీసీటీ ఉందన్నమాట. వీళ్ళు ఎందుకు ఇంకా ఐఎంటీ వాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎయిదర్ మాన్యువల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఆటోమేటిక్ అన్నా ఇవ్వండి. ఈ ఐఎంటీ ఐ డోంట్ గెట్ ఇట్ యాక్చువల్లీ. సో ఈ డీసీటీ కన్నా నన్ను అడిగితే కొంతమందికి డీసీటీ ఇష్టం, అది క్విక్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట, స్పోర్ట్స్ కార్ లాగా. కొద్దిమందికి అది ఇష్టం, కొద్దిమందికి స్మూత్ డ్రైవింగ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలంటే ఐవీటీ కూడా, ఐ మీన్ సివిటీ ఆర్ టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఇంజిన్ చూస్తే 1.5 లీటర్ డీజిల్, అది సిఆర్డిఐ. ఇది యాక్చువల్ ఫిగర్ చూస్తే 1493 సీసీ వస్తుంది. దీంట్లో పవర్ చూస్తే 85 హార్స్ పవర్ ఉంది, అలాగే టార్క్ చూస్తే ఈక్వల్ టు పెట్రోల్ టర్బో 250 న్యూటన్ మీటర్స్ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అంటే టార్క్ కన్వర్టర్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే సివిటీ చాలా అంటే సివిటీ అంటే పర్ఫార్మెన్స్ క్విక్గా ఏముండదు, మీకు స్మూత్గా ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ జర్కులు లేకుండా, ల్యాగ్ లేకుండా స్మూత్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు పర్ఫార్మెన్స్ క్విక్గా, షిఫ్ట్లు క్విక్గా జరగాలి, ఏదో స్పోర్ట్స్ కార్ లాగా అలా ఫీల్ అవ్వాలి అంటే డీసీటీ బాగుంటుంది. అగైన్ డీసీటీ అంత క్విక్ ఉండదు, కానీ క్విక్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అంటే మీకు టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క ట్రాన్స్మిషన్ ఒక్కొక్క బెనిఫిట్ ఉందన్నమాట. ఓకే. అలాగే దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే ఎన్ఏలో 47 లీటర్స్ ఇచ్చారు, టర్బో పెట్రోల్ టర్బోలో 50 లీటర్స్ ఇచ్చారు. అదేవిధంగా డీజిల్లో చూస్తే 47 లీటర్స్ ఇచ్చారనమాట. ఇందులో బూట్ స్పేస్ చూస్తే 447 ఉందన్నమాట. మీకు బూట్ స్పేస్ ఎక్కువ కావాలంటే డస్టర్లో ఎక్కువ దొరుకుతుంది మీకు. అలాగే దీంట్లో డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేసి 4460 ఉంది. మనకి వీల్ బేస్ చూస్తే 2690 వస్తుంది. విడ్త్ చూస్తే 1830 ఉంది. అదేవిధంగా హైట్ చూస్తే 1635 ఉందన్నమాట. వీటికి సంబంధించి ప్రైజింగ్ వివరాలు చూద్దాము ఎంత ఉన్నాయని. మనకైతే ఇది ప్రైజింగ్ తక్కువ, డస్టర్లోనే తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మాన్యువల్ చూస్తే 10,49,000 స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ 12.8 ఆ రేంజ్లో వస్తుంది. ఇది 1 లీటర్, ఓకే 1 లీటరు నేను చెప్పాను కదా. అదే 1.3 లీటర్ మాన్యువల్ చూస్తే 13 lakhs ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ 15.9 ఆ రేంజ్లో వస్తుంది. అదేవిధంగా మనం ఆటోమేటిక్ చూస్తే ఇది నేను చెప్పాను కదా 1 లీటర్లో దెర్ ఇస్ నో ఆటోమేటిక్. మీకు ఆటోమేటిక్ కావాలంటే 1.3 లీటర్లో మాత్రం ఉంది. ఇది 14.5 lakhs వస్తుంది అనమాట ఎక్స్ షోరూము. మనకు ఆన్ రోడ్ 17.7 ఆ రేంజ్లో వస్తుంది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఆటోమేటిక్ బాగుంటుంది. తర్వాత కియా సెల్టోస్ చూస్తే మనము పెట్రోల్ మాన్యువల్ 10 lakhs, 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాస్త ఎక్కువ ఉంది ప్రైస్ ఎక్కువ ఉంది. మంచి ఇంజన్ కూడా ఉంది, ఎందుకంటే అది 1 లీటర్ టర్బో, ఇది 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్. నేను చెప్పాను కదా మీకు స్మూత్గా రిఫైన్డ్గా ఉండాలి, లీనియర్ పవర్ రావాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎన్ఏ చాలా బాగుంటుంది. ఎక్కువ మంది కొనేది కూడా ఎన్ఏనే. ఇదే రిలయబుల్గా ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. మనకు ఆన్ రోడ్ అయితే 14 lakhs ఆ రేంజ్లో వస్తుందన్నమాట. అదేవిధంగా ఇంకోటి చెప్పాను కదా టీజీడీఐ డైరెక్ట్ ఇంజెక్షన్ ఉందనేసి, అది 12.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఆన్ రోడ్లో చూస్తే 16.4 ఆ రేంజ్లో వస్తుందన్నమాట. ఇది ఐఎంటీ యాక్చువల్లీ. తర్వాత పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే ఇది ఐవిటీ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, 13.4 అంటే 13,40,000 నుంచి ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ అరౌండ్ 17 lakhs వరకు వస్తుంది. అదేవిధంగా డీసీటీ చూస్తే 16,30,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ 20,50,000 అరౌండ్ ఆ రేంజ్లో వస్తుంది అనమాట. ఇది డీసీటీ. ఓకే. అదేవిధంగా డీజిల్ మాన్యువల్ చూస్తే 12,60,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్లో మనకి అరౌండ్ 16 lakhs వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్లో ఆటోమేటిక్ చూస్తే ఇది టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 15 lakhs ఉంది.
మనకు ఆన్ రోడ్ 18.9 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. ఇక్కడ డస్టర్లో మిస్సింగ్ ఏంటంటే నేను చెప్పినట్లుగా ఇంజన్ వైజ్ కూడా వాళ్ళు డీజిల్ లేదు. ఇంతకుముందు వాళ్ళకి చాలా మంచి ఫాలోయింగ్ ఉండడానికి, ఫ్యాన్స్ ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం కూడా డీజిల్ అనమాట. ఇప్పుడు వాళ్ళు డీజిల్ ఇవ్వలేదు ఒకటి. దాన్ని రిప్లేస్ చేయడానికే వాళ్ళు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తున్నారనమాట. అది వచ్చేదాకా మనం చెప్పలేము. నాకు తెలిసి అనుకుంటున్నాను, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ విల్ బీ ఈక్వల్ టు డీజిల్ అని అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అది మంచి పెద్ద ఇంజను, 1.8 లీటర్ ఇంజను, పైగా స్ట్రాంగ్ హైబ్రిడ్, పైగా డబుల్ మోటార్ ఏదో తీసుకొస్తున్నారనమాట. మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది. మీకు డీజిల్ మిస్సింగ్ అనే ఫీలింగ్ కూడా రాదని చెప్తున్నారు వాళ్ళు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికైతే వాళ్ళు 1 లీటర్ ఇంజిన్ ఇవ్వడం నాకైతే అర్థం కావట్లేదు. 1.5 అయినా తీసుకొచ్చి ఉండాల్సింది. ఇప్పటికైనా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇంకాస్త రేట్ పెంచొచ్చు. ఇప్పుడు వీళ్ళు చూడండి ప్రైస్ ఎంతకు అమ్ముతున్నారు. కియా సెల్టోస్ వాళ్ళు 11 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నారు ప్రైజింగ్. వీళ్ళు కూడా మాన్యువల్ ఎంత పెట్టారు ప్రస్తుతానికి, 10,50,000 ఉంది. ఇంకో 50,000 పెంచండి. 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ తీసుకురండి. మైలేజ్ బాగుంటుంది, మీకు కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు, సేలు పెరుగుతుంది, నేచర్కు బాగుంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మనకు కూడా ఖర్చులు తగ్గుతాయి కదా. ఇలాంటివన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ లాంచ్ చేసే ముందు ఆలోచించి తీసుకొచ్చుంటే వాళ్ళు ఎలాగో సెకండ్ ఇన్నింగ్స్ లాగా వాళ్ళకి, రెనాల్ట్ వాళ్ళకి ఇంకా మంచిగా చేసిండొచ్చు. ఇంకా స్కోప్ ఉంది మంచిగా చేయడానికి. చూద్దాం. వాళ్ళైతే చాలా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాని సీరియస్గా తీసుకున్నారు. కొత్త కార్లు కూడా లాంచ్ చేయబోతున్నారు. కొత్త కార్లు లాంచ్ చేయాలి, మంచి ఇంజిన్స్ ఇవ్వాలి, మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చూస్తేనే బాగుంటుంది అనమాట. దాంతోపాటు మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఇవ్వాలి. ఇంకోటి రెనాల్ట్ వాళ్ళు 7 years వారంటీ కూడా ఇస్తున్నారు. వెరీ గుడ్ థింగ్ అనమాట. సో నేను చెప్పాను కదా, సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి చాలా వాళ్ళు కూడా ఎక్స్ట్రా కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అండి ఈ 2 కార్లకు సంబంధించి నేను చెప్పినట్లు. మీకు లుక్స్ వైజ్ అయితే కొందరికి అది నచ్చచ్చు, కొందరికి ఇది నచ్చచ్చు. నాకైతే 2 నచ్చుతాయి. డస్టర్లో ఎస్పెషలీ నాకు ఫ్రంట్ టు సైడ్ అయితే చాలా బాగుంది. రియరే కాస్త నాకు అర్థం కావట్లేదు, అది ఇంకాస్త నీట్గా చేసి ఉండొచ్చు దాన్ని. మీకు మేబీ యూ మైట్ లైక్ ఇట్. నాకైతే 2 నచ్చాయి. అదే రైడ్ అండ్ హ్యాండింగ్ విషయానికి వస్తే 2 బాగున్నాయి. కాస్త ఇంకా బెటర్గా ఉండేది కావాలంటే మీకు రెనాల్డ్ డస్టర్లో బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఇంటీరియర్ అయితే ప్రీమియంగా ఉండాలంటే 2 ప్రీమియంగానే ఉన్నాయి. ఎర్గనామిక్స్ విషయానికి వస్తే నాకైతే డస్టర్లో చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఆటోమేటిక్ వర్షన్కి వస్తే మనకి కియా సెల్టోస్లో 3 ఉన్నాయి. దీంతో కంపేర్ చేయలేము, బికాజ్ ఒకటే ఉంది దీంట్లో ఆటోమేటిక్. సో టర్బో పెట్రోల్తో కంపేర్ చేస్తే 2 బాగున్నాయి. దాంట్లోనూ డీసీటీనే ఉంది, దీంట్లో కూడా డీసీటీనే ఉంది. కాకపోతే ఇది కాస్త బాగుంటుంది, టెస్టర్లో బాగుంది. సో మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.